నిన్ను పునీతుడికి అగ్ని కారణం ఎంత సత్యధర్మము ఈ నారాయణ అనేటువంటి శబ్దాన్ని పడడం ద్వారా కూడా అలాంటి ఫలితం అనేటువంటిదే ఉంటుంది. భగవాను చెప్పాడు అనమాట, అనిచ్చయామి సంస్కృత దహత్యేవ హిమావక అని చెప్పేసి నువ్వు ఇష్టం లేకపోయినా నువ్వు భగవంతుడి యొక్క పేరు పలికాము అంటే నీకు పుణ్యం లభిస్తుంది అనేటువంటిది కూడా సత్యమే. కాబట్టి అలాంటి సత్య వరాహస్వామి యజ్ఞ వరాహస్వామి యొక్క నామాన్ని మనం పలుకుదాం. అలాగే నామాన్ని మనం జపిద్దాం, ఆ మంత్రాన్ని శ్రవణం చేద్దాం. చేసి ఆ యజ్ఞం యొక్క ఫలితం ఏమిటయ్యా అంటే నువ్వు ఏది కోరుకుంటావో దాన్ని పుష్పాలు అక్షతలు కలిపి ఏదే మళ్ళీ 10 సార్లు నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని నీకు ఇస్తారు, దాన్ని నీకు ఆ భగవంతుడు కనిపిస్తాడు. ఆరోగ్యం కావాలనుకున్నావు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.